నేను రెవెన్యూ మినిస్టర్గా కూడా 98లో పనిచేశాను. రెవెన్యూ వ్యవహారాలు తెలుసు. తెలంగాణలో మీరు ఒకసారి చూస్తే అప్పుడు నిజాం ఉండేవాడు. అక్కడ కూడా నేను 9.5 సంవత్సరాలు ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాను. అక్కడంతా కూడా భూ వివాదాలు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు మనకు పరిపాలించేవాళ్ళు. ఇక్కడ భూ వివాదాలు చాలా తక్కువగా ఉన్నాయి. దానికి కారణం జమాపన్ చేయడం, ఎప్పటికప్పుడు రికార్డులన్నీ కంప్లీట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. నాకు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పని చేసినప్పుడు దాన్ని సరిచేయడానికి ఇప్పటికి 20 నెలలు అయింది. 3 నెలల నుంచి ప్రారంభించాను. ఒకవేళ నేను అక్కడ కూర్చొని మీరు చేయమంటే ఇప్పుడు మీ సమస్యలు నాకు అర్థం కావు, అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోతే మీకు అన్యాయం జరుగుతుంది. అందుకే నేను మా మంత్రి గారితో, మా CCLA కమిషనర్ గారితో కూర్చొని మొత్తం అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత నేను 26వ సంవత్సరం ఒక్క సంవత్సరం టైం తీసుకుంటున్నాను. సర్వే చేయాలి, సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేయాలి, మీ ముందర చేయాలి, మళ్ళా దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఇక్కడెక్కడో కర్నూలులోనో అమరావతిలో ప్రింటింగ్ మిషన్ లేదు. కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అదేవిధంగా దీనికి సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి రాబోయే రోజుల్లో ఎవ్వడు కూడా మీ రికార్డు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇవ్వాలని నిర్ణయం చేశాను. అది అయిన తర్వాత మళ్ళీ తారుమారు చేస్తారని QR కోడ్ తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ భూమి నీ పేరుతో ఉందా లేదా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి నీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో QR కోడ్ కొడితే అది చూపిస్తే ఆటోమేటిక్గా ఉండే రికార్డు వస్తాయి. రికార్డులో ఎక్కడే సెంట్రల్ ఆఫీస్లో ఉండే రికార్డు క్లౌడ్లో ఉంటుంది, అది వస్తుంది. దానివల్ల ఎవ్వరు కూడా మీ రికార్డు తారుమారు చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇంకొక స్టెప్కు పోయాను, బ్యాక్ ఎండ్. అక్కడుండే కంప్యూటర్లో పోయినసారి జరిగింది రాజకీయ కారణాల వల్ల, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ ఆస్తిని వాళ్ళ ఆస్తిగా రాసేసుకోవడం, మీ ఆస్తిని గవర్నమెంట్ ఆస్తిగా మార్చేయడం, ఇవన్నీ జరిగాయి. అడిగితే బ్యాక్ రికార్డు కూడా లేదు. ఎప్పుడైనా ఒక నిర్ణయం చేస్తే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈరోజు మీరు మాట్లాడారు, మేము మా పూర్వీకుల నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయని. అందుకే అవి కూడా లేకుండా చేశారు. నేను అందుకే ఆలోచించి ఈరోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే లేటెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్. ఆ బ్లాక్ చైన్లో పెడితే ఏ MRO తప్పు చేసినా, ఏ RDO తప్పు చేసినా, ఏ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తప్పు చేసినా ఇమ్మీడియట్ గా గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మీకిచ్చిన భూమి ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వెనక నుండే రికార్డులు ట్యాంపర్ చేయలేరు, మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ట్యాంపర్ చేసే పరిస్థితి ఉండదు. ఇది నాకు ఒక దుర్మార్గమైన పని. ఈ దుర్మార్గమైన పనికి నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. ప్రతి నెల 9వ తారీఖున నేను వస్తాను, నా సమక్షంలో ఎట్ట జరిగిందో చూస్తాను. అదే సమయంలో గ్రామ సభలు పెట్టాలి, ప్రొసీజర్ ప్రకారం చేయాలి. మీరు సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలో చేయాలి. మీరు ఆమోదించిన తర్వాత ఒక డ్రాఫ్ట్ నోట్ తయారు చేయాలి. దానిపైన మీ యొక్క ఆమోదం EKYC తీసుకోవాలి. మీరు ఓకే అంటే ఆ ప్రూఫ్ పెట్టుకొని అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ పంపిస్తాం. మళ్ళా వచ్చిన తర్వాత మీకు చూపించి ఇదే మరిగా చదివించి ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా, ప్రింట్ మిస్టేక్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఇక్కడ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకూడదు. నేను చాలా స్పష్టంగా ఉన్నా, మీరెవ్వరు కూడా ఒక్క రూపాయి ఇవ్వద్దండి. ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా స్వార్థపరులు మేము ఇప్పిస్తామని బేరాలు చేస్తే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. నా ఆలోచన ఒకటి, ఒక్క పైసా అవినీతి లేకుండా మీ భూమి మీకు పట్టా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఈరోజు జరిగే కార్యక్రమం రాబోయే ఒక్క సంవత్సరం దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా. టోటల్గా 16,816 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాత 6,860 గ్రామాల్లో చేశారు. 34,30,000 పాసు పుస్తకాలు ఇవ్వాలి. ఆ రోజు తప్పుల తడక కింద 19,93,000 ఇచ్చారు. అన్ని తప్పులే, రికార్డు తారుమారు చేసి ఇచ్చేశారు. నేను వచ్చిన తర్వాత అన్ని కూడా పుస్తకాలు ప్రింట్ అయినట్టు అన్ని కూడా వదిలిపెట్టి నన్ను చాలా మంది మా ఆఫీసులు అడిగారు, ఈ పుస్తకాలు ఇచ్చాం, రైతులకు చేరాయి, మళ్ళా ఇప్పుడు చేయలేం, చేయాలంటే వాళ్ళనే డబ్బులు కట్టమంటామంటే నేను ఒకే మాట చెప్పాను, చేసింది తప్పు మీరు, కాబట్టి డబ్బులు కట్టరు, మనమే పెట్టుకుందాం, ప్రింట్ చేయండి, మళ్ళీ ఎలాంటి తప్పులు లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు మీకిమ్మని ఆదేశాలు ఇచ్చాను. ఇప్పటికీ 19,33,093 ఇచ్చాం. ఇంకా బ్యాలెన్స్ 14,43,000 ఉన్నాయి. ఇవి కాకుండా 9,956 గ్రామాలు కొత్తగా ఇంకా బ్యాలెన్స్ గ్రామాలు సర్వే చేయాలి. ఇక్కడ సింగిల్ గ్రామాలు 7,518 ఉన్నాయి. ఇక్కడ 47,92,000 పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. నాన్ సింగిల్ విలేజ్లు 2,438 ఉన్నాయి. 15,02,000 ఇవ్వాలి. 9,956 గ్రామాల్లో 62,92,000 పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తాం. మొత్తం కలిసి రాష్ట్రమంతా ఎన్నున్నాయని మీరు చూస్తే 16,816 గ్రామాల్లో 97,028 పాసు పుస్తకాలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో మీకు ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడే మీ గ్రామంలో విషయం చెప్పాను, ఏమేం సమస్యలు ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. అన్ని సమస్యలు పరిష్కారం చేసి మ్యాక్సిమం మా వాళ్ళు ఫిబ్రవరి అంటున్నారు, మార్చి అంటున్నారు, కానీ నేనైతే డిసెంబరే పెట్టుకున్నా. ఒకవేళ 1 నెల 2 నెలలు అటు ఇటు అయినా 100% చేసిన తప్పుని కరెక్ట్ చేసి మీ భూమిని మీ పేరుతో ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇంకో పక్క భవిష్యత్తులో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా ఇది మీకు ఒక డాక్యుమెంట్, ఎక్కడ పోయినా మీరు చూసుకోవచ్చు. మీ భూమి దగ్గరికి పోవాలంటే నేరుగా గూగుల్ మ్యాప్లో పెట్టి నేరుగా చూసుకొని మీ భూమి దగ్గరికి పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, దీన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. ఈరోజు ఈ గ్రామం ఉంది, నేను టైం పెట్టాను. మీలో కొంతమంది మీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మ్యూటేషన్ చేసుకోవాలి. మీ అన్నదమ్ములు గొడవలు పడిన దగ్గర మీరు రాజీకి వచ్చి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడే ఇంకొక అతను చెప్పాడు, నా భూమి 22A కింద పెట్టారని. ఈ గ్రామం దాన్ని ఎగ్జామ్ చేశాం. ఎవరి భూమి అనుభవంలో ఉందో వాళ్ళందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇమ్మీడియట్గా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.